హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 5th అక్టోబర్ 2024 హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి క్యాస్ట్ ఇన్ జైల్. ఒక జర్నలిస్ట్ వేసిన పిటిషన్తో సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే ప్రస్తుతం చాలా జైళ్లలో ఖైదీల కులాలని బట్టి వాళ్ళ మీద వివక్ష చూపించడము, లేదంటే మంచిగా ట్రీట్ చేయడము ఇలా చేస్తున్నారు. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఇలా జైళ్లలో కుల వివక్ష జరగకుండా చూడాలి అని చెప్పింది. అయితే ఇలా జైళ్లలో ఖైదీల పట్ల కుల వివక్ష చూపెట్టడం అనేది బ్రిటిషర్స్ ఇండియాని పరిపాలించేటప్పుడు ఉన్న పద్ధతి. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటికీ చాలా జైళ్లలో ఇలాగే జరుగుతుంది. అంటే కొన్ని కులాల వాళ్ళకి ఊడ్చే పనులు అలాంటివి ఇవ్వడం, కొన్ని కులాల వాళ్ళకి వండే బాధ్యత ఇవ్వడం, అలా కులాలని బట్టి వాళ్ళకి పనులు అప్పగించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు జైళ్లలో ఇలా జరగకుండా చూడమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ చెప్పింది. ఎవరైనా ఇలాంటి పద్ధతిని ఫాలో అయినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా చెప్పింది. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ది అదర్ మాన్సూన్. ఇండియాలో నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయాయి కదా, అంచనా వేసిన దానికన్నా కూడా 8% ఎక్కువ వర్షమే కురిసింది. అయితే ప్రస్తుతం అక్టోబర్ మధ్యలో ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నాయి. ఈ ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్కు, కేరళకి, ఇంకా దక్షిణ కర్ణాటకకి వర్షాలు తీసుకొస్తాయి. ముఖ్యంగా తమిళనాడుకైతే ఈశాన్య ఋతుపవనాలు చాలా ఇంపార్టెంట్. అయితే అంచనాల ప్రకారం ఈసారి ఈశాన్య ఋతుపవనాలు సాధారణంగా కంటే కొంచెం ఎక్కువ వర్షపాతమే తీసుకొస్తుంది. కానీ నైరుతి ఋతుపవనాలను అంచనా వేసినంతగా మనం ఈశాన్య ఋతుపవనాల్ని అంత కరెక్ట్గా అంచనా వేయలేము. అంతేకాకుండా పర్యావరణ మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల అన్సర్టెనిటీ అనేది ఎక్కువైపోయింది. అయితే అధిక వర్షపాతం కానీ లేదంటే అతి తక్కువ వర్షపాతం కానీ పడడం, ఇలా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చెన్నైలో 2015లో భారీ వరదలు రావడం, ఇంకా 2019లో నీటి కొరత రావడం, ఇలా అంతా కూడా జరిగింది. కాబట్టి ఇలా ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు ప్రభావం ఎలా ఉండబోతుంది అని ముందుగానే అంచనా వేయాలి. ముఖ్యంగా నగరాల్లో వరదలు ఎంత వస్తాయో, దాని ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేసుకొని దాన్ని బట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ వేసుకొని నష్టాన్ని వీలైనంత తగ్గించేలాగా చర్యలు చేపట్టాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి కేరళ అర్జెంట్లీ నీడ్స్ టు ఐడెంటిఫై రిస్క్ జోన్స్. రీసెంట్గా కేరళలో ముఖ్యంగా వయనాడులో కొండ చర్యలు విరిగిపడ్డాయి కదా, అంటే ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి కదా. అయితే ఇంతకుముందు కేరళ సురక్షితమైన ప్రాంతంగానే ఉండేది. కానీ తర్వాత అభివృద్ధి ప్రాజెక్టులు, సెటిల్మెంట్స్, ఇంకా మౌలిక వసతులను నిర్మించడం, ఇవన్నీ కూడా అక్కడున్న పరిస్థితులను అంచనా వేయకుండా చేయడం వల్ల కేరళలో ఇలా పర్యావరణ విపత్తులు అనేవి ఎక్కువయ్యాయి. ఆ విధంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇవన్నీ కూడా అక్కడ తరచుగా సంభవిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విపత్తుల్ని మేనేజ్ చేయాలి అనంటే కేరళ ఏం చేయాలి అనంటే అక్కడున్న పరిస్థితుల్ని బట్టి, అంటే వర్షపాతము, ఇంకా ఆ నేల రకము, ఇంకా మైనింగ్ కార్యక్రమాలు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బట్టి ఒక మ్యాప్ తయారు చేసుకోవాలి. అందులో రిస్క్ జోన్స్ని ఐడెంటిఫై చేయాలి. దాని ద్వారా ఎప్పుడైనా వర్షం వచ్చినా, భూప్రకంపనలు వచ్చినా వెంటనే అక్కడున్న ప్రజల్ని అలర్ట్ చేసి ప్రాణాలని కాపాడొచ్చు. ఏదైనా విపత్తు సంభవించిన తర్వాత చర్యలు తీసుకోవడం కన్నా కూడా ఆ విపత్తు వచ్చే కన్నా ముందే దానికి ప్రిపేర్డ్గా ఉండడము, జరిగే నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎడిటోరియల్ శ్రీకుమార్ చటోపాధ్యాయ గారు ఇంకా కె సోమన్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఇన్ గాజా ఇట్ ఈస్ అ బ్యాటిల్ ఫర్ సర్వైవల్. గాజాలో ఇజ్రాయిల్ యుద్ధం చేస్తూ ఉంది కదా, అందుకని అక్కడ మెడికల్ సప్లైస్ కొరత అనేది ఉంది. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఇంకా సర్జరీ చేసే ఎక్విప్మెంట్ కానీ, జనరేటర్స్ కానీ, ఇలా చాలా సప్లైస్ కొరత ఉండడము, ఇంకా ఎవరైనా పంపిస్తున్నా కూడా వాటిని ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళు ఆపేయడం, ఇలా అంతా కూడా జరుగుతుంది. దానివల్ల కాపాడడానికి వీలయ్యే ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ ఎడిటోరియల్ ఫరాత్ మంటూ గారు రాశారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ది ప్రీ డాన్ హైస్ ఇన్ కేరళ. రీసెంట్గా కేరళలోని త్రిశూర్ డిస్ట్రిక్ట్లో 3 ATMల నుంచి డబ్బు చోరీకి గురైంది. అయితే ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరంటే హర్యానా నుంచి వచ్చిన క్రిమినల్స్. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని తమిళనాడుకు పారిపోయారు. కానీ పోలీసులు చేసి మరీ ఆ దొంగల్ని పట్టుకోగలిగారు. ఇది ఎలా సాధ్యమైంది అనంటే 2 వేరువేరు రాష్ట్రాల మధ్య పోలీసులు కోఆపరేట్ చేసుకొని సమాచారాన్ని అందించుకోవడం ద్వారా ఈ దొంగల్ని పోలీసులు పట్టుకోగలిగారు. అన్ని రాష్ట్రాల పోలీసుల మధ్య కోఆపరేషన్ ఉండడం ఎంత ముఖ్యమో అనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.